ఐఎన్బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగుల సంఘాలు. పి గన్నవరంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డికి వైస్ చైర్మన్ విప్పర్తి నిఖిల్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పదవి చేపట్టిన 3 నెలల కాలంలోనే 136,000 ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ ఆదుకున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. ఇదంతా అభివృద్ధి కాదా? పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదా? ఈ వాస్తవాలను చెప్పడం కోసమే మేము ఈరోజు ప్రోగ్రాం చేపట్టాం. ఇందులో భాగంగా కూడా మేము కరపత్రం కూడా పంచుతున్నాం అందరికీ. ఉద్యోగాలు అంటున్నారు, ఏటా 5 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చినాయి. ప్రభుత్వంలోనే ఈ 4 నెలల కాలంలో 2 లక్షల పైగా ఉద్యోగాలు, గ్రామవార్డు సచివాలయాల్లో 136,000, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 53,000, ఈ రకంగా 2 లక్షల పైగా ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ రంగంలో వచ్చాయి. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన లెక్కల ప్రకారం 4 ఏళ్లలో 16 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. ఇది ఎవరో నోటి మాటలు కాదు, ఇది అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్న లెక్కలు ఇవన్నీ. ఇది 4 ఏళ్ళలో కేవలం 4 ఏళ్ళలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. వాస్తవం ఇదైతే ఒక ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం అంటే అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు అని ప్రభుత్వం మీద ఇష్టం వచ్చిన దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఖండించడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన మేము కూడా వాస్తవాలు చెప్పడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా ఈ కరపత్రాన్ని అందరికీ పంచి వాస్తవాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం కోసం ఈరోజు ఇక్కడ మన ప్రభుత్వం మన పరిగెత్తి అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నామంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో, ఇచ్చిన హామీ ప్రకారం కేవలం 3 నెలల కాలంలో 136,000 ఉద్యోగాలు ఇచ్చి, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, విలేజ్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 136,000 ఉద్యోగాలు కేవలం 3 నెలల కాలంలో ఇవ్వడం, అది కూడా చిన్న పొరపాటు లేకుండా అందరికీ మెరిట్ ప్రకారమే ఇవ్వడం. కరోనా వంటి కష్టకాలం వచ్చినా కూడా ప్రభుత్వం వాళ్ళకి ప్రొబేషన్ డిక్లేర్ చేసి వాళ్ళకి స్కేల్స్ ఇవ్వడం, ఆర్థిక శాఖ అధికారులు అందరూ కాదన్నా కూడా కొత్త పిఆర్సీ ప్రకారం వాళ్ళకి స్కేల్ ఇవ్వడం, ఈ రకంగా ఎన్ని రకాల మేలు చేశారు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నారు. అందుకోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో, ఇచ్చిన హామీ ప్రకారం 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను, అది కూడా కేవలం 3 నెలల్లోనే, అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్నా కూడా